మస్తుంది. ఏయ్ సింగరేణి అన్న ఏందిరా ఇది పొద్దు పొద్దుగానే మొదలు పెట్టావు అన్న ఇది మనోళ్ళు చెప్దాం అన్న అది అన్న అదే అరే ఏందన్న వేస్ట్ చేసి ఏంద్ర ఇది సేదుగా ఉంది కషాయం అన్న ఇది తాగితే కడుపులో పేగులని సాప్ అవుతాయంట. మన లెక్క బాగా మందాయేటోళ్ళకు మంచిదే. డాక్టర్ కాగా చెప్పిండు ఏమని బాడీ అంత హైటెక్స్ అవుతుందంట. హైటెక్స్ కాదు నాయన డీటాక్స్. గదే అన్న నువ్వు కూడా తాగచ్చు కదే. నువ్వు తాగరా ఏంద్రా లోబో చౌరస్తాలో స్టాచ్యూలకి పోజ్ ఏందిరా లైక్ వారిని రే ఏంద్రా నీకు పోజులు కావాలరా పోజులు లోబో అక్కడే ఉండు. నీ సావు నువ్వు సావు మహా ఎట్లయినా చాబీ కొట్టేస్తా. ఏం మాట్లాడుతున్నా? భూషణంలో డాక్యుమెంట్లు పట్టేస్తా. నా టాలెంట్ ఏందో చూపిస్తా. భోలాజీ భోలాజీ జీ నువ్వు చూసినావు క్యా నువ్వు చూసినావు చూసినా లేకపోతే లెక్కలు తప్పుతాయి కదా లెక్కలు లెక్కల గురించి కాదు నీ లుక్కుల గురించి మాట్లాడుతున్నా. నువ్వు నా నడుము చూసినావు. నీ చూస్ నో నహి నేను దేఖరా అని అంత అమాయకంగా అనకు. నువ్వు చూడడం నేను చూసినా. నిజానికి ట్రై చేశా అక్కడ కనపడలా. అయినా చూడటం తప్పే. చూశాను. కళ్ళు నీ ఒంట్లో భాగమే, ముక్కు నీ ఒంట్లో భాగమే, నడుము నీ ఒంట్లో భాగమే. అవి చూస్తే తప్పు లేదు కానీ నడుము చూస్తే తప్ప. నువ్వు నా నడుము చూడడం నాకు నచ్చలే. కనిపించింది చూశాను. నేను హర్ట్ అయ్యాను. అమ్మాయే సన్నగా ఏంది ఇది? నకరాలు చేస్తున్నా. ఏమైందిరా? మమకారం ఎక్కువైంది. మస్తు ప్రేమతో చంపేస్తారు. అయ్యో ఏంటన్నా తిను. శుభోదయం అన్నయ్య గారికి. ఏందిరా ఇది పంతులు వేషం పెట్టావు? గురువు గారి దగ్గర శిష్యురికం అన్నయ్య గారు. మీ దందా కంటే ఈ దంచడంలో చాలా ప్రశాంతత ఉంది అన్నయ్య గారు. మీరు కూడా ఒకసారి ఆలోచించచ్చు కదా, బాగుంటుంది. ఈశ్వర వద్దు. పరమేశ్వర హింస తావలేదు ఇక్కడ. యాసతో పాటు బాస్ కూడా మారిపోయింది. అబ్బా నేనన్నా చిట్టుముచ్చాన్ని. ఏందిరా ఇది? బురదలో బొర్లిన పంది లెక్కలున్నా. ఇది బురద కాదన్నా, మొలతానం మట్టి. ఇది పూసుకుంటే నల్లతోలు తెల్లగా వద్దని డాక్టర్ చెప్పిండు. ఇలాంటి చిట్కాలు ఆయన దగ్గర చాలా ఉన్నాయి. మట్టి పూసుకుంటే బర్రె తెల్లవు అవుతాదిరా. బయలుదేరు. నేను బిజీ, నేను రాలేను. ఏంది నువ్వు ఏడు బీగేది? అంటే పిన్ని ఇవాళ పిండి వంట ఎలా చేయాలో నేర్పుతాన్నది. బాయ్. ఈ డాక్టర్ ఎవరికి ఏ మందు పెట్టిండ్రా? అతోడు ఐటమ్ గాడి లెక్క తయారైండు.
ఈ శివరాత్రికి ఆ పరమేశ్వరుడిని స్మరించుకుంటూ ఓం నమ శివాయ. ఏం ఎదుగుతున్నావు? డాక్యుమెంట్లా? ఆ, డాక్యుమెంట్లు బిల్డర్కి ఇచ్చేసినావు. నాకు కావాలి. గట్లనా? బయటికి రా. నువ్వు కొడతావు. కొట్టు. ఇస్తావా? తోలు తీస్తా నీ. నా అక్కరాలు చేస్తా అమ్మా. ఏయ్, ఏంది లేయ్. పోలా గారు, ఆ, ఆ డాక్యుమెంట్స్ మీదే నా భవిష్యత్ ఆధారపడి ఉంది. లోన్ పెట్టి చదువుకోవాలి. చదువా గిదువా? రేపటికల్లా ఇల్లు ఖాళీ చెయ్యాలా? చల్ చల్ నికల్. అది కాదండి, ఏయ్, నేను చల్. చెప్పేది బోళా, ఇంటి డాక్యుమెంట్స్ పంపించినావు గానీ దాని మీద డాక్టర్ కూతురు సంతకం కావాలి. గా పోరితో సంతకం పెట్టించి పెసలు పట్టుకుపో. ఇప్పుడే పెట్టిస్తా, నువ్వు కోటి రెడీ చేసుకో. ఓకే. ఏ అంకుల్, ఎక్కడా నీ కూతురు? కాలేజ్కి వెళ్ళింది బాబు. సామాన్ సర్దుకోండి, సాయంకాలం ఇల్లు ఖాళీ చేయాలా? टू बसेस हैदराबाद टू कोलकाता, पूरा कॉलेज टूर की तरह ऑर्गेनाइज किया. Crores of currency. Be careful at the check post. వీళ్ళు మనల్ని అమ్మడం కోసమే కిడ్నాప్ చేశారు. ఆ 2 బస్సులు కస్టమ్ క్లియరెన్స్ చేసి నేనే డైరెక్ట్ గా క్రూజ్ లో పంపిస్తా. నో ప్రాబ్లం. All set. Good to go for sale. మన ఇంట్లో వాళ్ళని మనం ఇంకెప్పటికీ చూడలేం. బ్రతికున్నంత కాలం నరకమే. అదిగో వాడే వచ్చేస్తున్నాడు. ఇంజెక్షన్ ఇస్తాడు. నా దేవుడు కూడా కాపాడలేడు. जाके देख. రా బాబు, నువ్వు మా జీవితంలో డబ్బు కోసమో ఆస్తి కోసమో రాలేదని ఎప్పుడు నమ్మేవాడిని నేను. అదే నిజమైంది. నాకు కొడుకు లేడు, కానీ నా కూతురుతో పాటు ఇంతమంది అమ్మాయిల్ని కాపాడి అందరికీ అన్నయ్య అయ్యావు. ఇన్ని కుటుంబాలకి శ్రీరామ రక్ష అయ్యావు. ఈశ్వరిచ్చ ప్రతి దానికి ఒక కారణం ఉంటుందని అంటూ ఉంటానే. దీనికన్నా పెద్ద కారణం ఏం కావాలయ్యా నువ్వు రావడానికి? కారణం జన్ముడు అయ్యా. కాదయ్యా, ఆ పరమేశ్వరుడే నిన్ను మా కోసం పంపించాడయ్యా. మా అందరి ఆయుష్ పోసుకుని నువ్వు చల్లగా కలకాలం ఉండు నాయనా. అన్నయ్య, థ్యాంక్ యూ. వెల్కమ్ బోలా, వెల్కమ్. నీ కోట్ రెడీగా ఉంది. ఏంది ఒక్కడు వచ్చినావు? పోరి ఏది? సంతకం పెట్టాలి కదా. తను వచ్చేటిది లేదు, సంతకం పెట్టేటిది లేదు. కాగితాలి నాతోనే నకరాలు చేస్తున్నావా? రేయ్, పోయి ఆ పోరి పెట్టండి రా. ఎవరు ఆపుతారో చూస్తా.
ఇక నుంచి ఆ ఇంటి జోలికి రాకు. వాళ్ళు నా వాళ్ళు. సంజయిందా? Where's the hard disk? మన డీటెయిల్స్ అన్ని అందులోనే ఉన్నాయి. Damn it. దీపం పట్టురావే. స్వామి ఏంటి అరుస్తోంది చూడు. స్వామి